వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం వద్ద పోతరాజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పోతరాజు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులు బట్టి బోనాలు చేసి నైవేద్యాలు పెట్టి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాజేందర్ గౌడ్, నర్సంపేట గౌడ సంఘం అధ్యక్షులు సాంబయ్య గౌడ్, రవి, భిక్షపతి గౌడ్, రాజు గౌడ్, రమేష్, సంతోష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సారంగపాణి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ పోతరాజు ఉత్సవాన్ని 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటామని, అదేవిధంగా రాబోయే 2 సంవత్సరంలో నర్సంపేట ప్రజలందరూ కలిసి ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. బాబు ఈ ఫోటో మంచిగా రావాలి, మళ్ళీ ఆడ వృద్ధి కావాలంటే చేస్తాను వచ్చారు 2 కొత్తాడు ఏమో. ఎందుకంటే నర్సంపేట ప్రజలు మా చిన్నతనం కూడా ఇక్కడ గొడ్రాయని నిలిపింది. ఫస్ట్ 40 క్రితం గొడ్రాయని నిలిపింది. దాని తర్వాత ఏమైందంటే ఆడ మనవరెడ్డి వాళ్ళందరూ అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ గొడ్రాయి చేసింది. అప్పుడు వాడ ఒక బలి ఇద్దామని చూస్తే అక్కడి నుంచి అది వెళ్ళొచ్చి ఇక్కడ కూర్చున్నది, వచ్చేది ఈ పోతరాజు కాడ ఇక్కడ కూర్చున్నది. దీన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఏం చేసినామంటే దీన్ని పోతరాజుగా చిత్రీకరించి పోతరాజు అని చేస్తాను. అందరం ఈ వాడ ప్రజలు ఊర్లోళ్ళందరికీ శాంతి జరగాలని, అందరూ మంచిగా ఉండాలని, ప్రజలందరూ మంచిగా ఉండాలని ఇక్కడ పోతరాజు 2 సంవత్సరాలకు ఒకసారి 2 బలులు ఇచ్చి వైభవంగా చేస్తారు. అంటే ఇప్పుడు మీరు అంటే అందరు కలిసి చేస్తారా? ఓన్లీ మీ గౌడ్స్ వరకు? ఓన్లీ అందరూ, చాలా గౌళ్ళు, చాకలోళ్ళు, మంగళోళ్ళు అందరు కలిసి, అన్ని కులాలు, కుల బాంధవుడు అన్నట్టు పోతరాజు కులాల అందరికి సంబంధించింది. ఓన్లీ గౌడ్స్ కాదు. కమిటీ ఉన్నదా? ఓన్లీ వాడ కమిటీ కూడా అంటే మేము మా వాడ వరకు అయితే మేము కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. కమిటీ అక్కడ ఉన్న బుడ్రాయి ఇక్కడ రావడం ఏంటంటే పోతరాజు నిలవడం వల్ల, ఆ బలి కోరడం వల్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బుడ్రాయిని గాలిగొండ కోరేశారు సహచరులతోటి దీన్ని నెలకొల్పి, అసలు ఇది గ్రామానికి సంబంధించింది. ఇది గ్రామ ప్రజలందరూ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో బుడ్రాయి పండుగ ఎలా నిర్వహిస్తామో అలా నిర్వహించాల్సింది. ఇక్కడ ఉన్న వాడ ప్రజలందరూ దీన్ని గ్రామ శ్రేయస్సు చేసి గ్రామం సుభిక్షంగా ఉండాలని వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి. ఇది అందరూ కలిసి ముందైనా దీన్ని ప్రజల దృష్టిలో తీసుకుపోయి అందరూ ఊరంతా కలిసి చేసుకుంటే బాగుంటుందని ప్రజల దృష్టికి పోవాలనే ఉద్దేశంతో మీకు తెలియపరచడం జరిగింది. ఇది వచ్చే 2 సంవత్సరాలకు మన మున్సిపల్ తరఫు నుంచి చైర్మన్ లేకుండా కౌన్సిలర్ల ద్వారా పెద్ద ఎత్తున వైభవంగా చేయాలి, ప్రత్యేక గుర్తింపు రావాలనేది. పోతరాజు ఏంటంటే బుడ్రాయి చేసింది కాబట్టి పోతరాజు అని పెట్టింది. ఆ పోతరాజు అని 30 సంవత్సరాల నుంచి, గత 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చేసుకుంటున్నాం. ఇక్కడ కుల మత భేదాలు ఏం లేవు మా దగ్గర. అందరు కలిసి ఇక్కడ మేము చేస్తాం. ఇది అందరు సముక్తిగా చేసుకునే మా వాడ జాతర. దీంట్లో మేము అందరూ పార్టిసిపేట్ చేస్తాం. అంటే ఇది అంతటా చేస్తారా? మన దగ్గరనే చేస్తాం. మన నర్సంపేటలో మన గౌడ సంఘం దగ్గరనే చేసేది. ఇక్కడ చేసేది బుడ్రాయి దగ్గర మనది. నర్సంపేట బుడ్రాయి దగ్గర పోతరాజు వేరే కాడ ఎడలేవు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మా తాబేటి రాజేంద్ర అన్న అధ్యక్షతన జరుగుతుంది. తర్వాత అందరం కలిసి సహకరిస్తాం. ఆ రాజేంద్ర అన్న పెద్ద రికంగానే ఉంటాడు. మా ఇంటి నుంచే బోనం వస్తుంది, గాలిగొండ కోనేశ్వర గారి ఇంటి నుంచే బోనం వస్తుంది. ఆ బోనం ఒకటి చేస్తాం, మొత్తం అందరమే మేము కలిసి చేస్తాం. నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం దగ్గర మా వీధిలో పోతరాజుని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. మా పెద్దోళ్ళందరూ కలిసి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ అంటారు ఈ పండుగ చేసుకోవడానికి. మా చుట్టాలను కూడా పిలుచుకొని మేము ఎంతో పండుగలాగా చేసుకుంటాము. మేము అనుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతాను కాబట్టి ఇంకా మాకు ధైర్యంగా అనిపించి మేము చేసుకుంటున్నాము. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మాది నర్సంపేట గౌడ సంఘం దగ్గర పోతరాజును ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శ్రావణంలో చేసుకునేది, కానీ ఈసారి కొంచెం లేట్ అయింది. మంచిగా అందరం వాడలు అందరం కలిసి చేసుకుంటాం. 2-3 వాడలు కలిసి చేసుకుంటాం. అందరం మంచిగా సంతోషంగా మంగళారతులు పట్టుకొని బోనాలు చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అందరం ఆనందంగా చేసుకుంటాం. మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చుట్టాలని పిలుచుకుంటారా లేదా మీరేనా? చుట్టాలను కూడా పిలుచుకుంటాం. మా అందరి వాడకు
బతుకున్న వాళ్ళందరినీ క్షేమంగా చూసుకుంటాడు పోతరాజు. మాకు అందరికీ అనుకున్న కోరికలు జరుగుతాయి. వాడు ఒక్కలేదా నర్సంపేట మొత్తం నర్సంపేట మొత్తం కూడా కావాలి అట్లనే. ఆ వాడ వరకే వస్తున్నాం చేసుకుంటాం. కరోనా టైంలో కూడా మాకెవరు కరోనా రాలేదు అసలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.